సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉదయం 10:30కు సీఎం రేవంత్ వర్చువల్ గా గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టరేట్ లో మహిళా సంఘాలతో సీఎం రేవంత్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. పదవులు పొందిన వారు నిజాయితీగా పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని వదులుకోమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని భట్టి విక్రమార్క విమర్శించారు. కేసీఆర్ తన కుటుంబం బాగు కోసమే పనిచేశారన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పర్యటిస్తారు. యాతాలకుంట టన్నెల్ ను పరిశీలించనున్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. లారీలు, హమాలీల కొరత కారణంగా ధాన్యం కొనుగోళ్లలో కొంత ఆలస్యం జరిగిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గన్ని బ్యాగ్ల కొరత లేదన్నారు. ఈ నెలాఖరులోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. రాష్ట్రంలో 142 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్రం స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేపట్టాలని సీఎం నిర్ణయించారని మంత్రి తుమ్మల తెలిపారు. NRCOI అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ గురించి బాగా తెలుసని ఎంపీ మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందని ఎంపీ చామల అన్నారు. కేటీఆర్, హరీష్ రావు ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. లారీల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇసుక లారీలు తరలించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచే వాళ్లకే టికెట్లు ఇస్తామని కేటీఆర్ అన్నారు. సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్న సిటీని పట్టించుకొని రేవంత్ ఫ్యూచర్ సిటీని కడతానంటున్నారని విమర్శించారు. తెలంగాణ విద్యుత్ వినియోగదారులపై పిడుగు పడబోతోందని జగదీష్ రెడ్డి అన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు రంగం సిద్ధమైందని చెప్పారు. గోదావరి జలాలను తెలంగాణ సద్వినియోగం చేసుకోవడం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో క్షేత్రస్థాయి పర్యటనలను బీజేపీ ప్రారంభించనుంది. ఇవాటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ పర్యటన ఉండనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శించనున్నారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షులు పి నర్సారెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, వి హనుమంతరావు ఆవిష్కరించారు. వరి ధాన్యం కొనుగోలులో జాప్యానికి కారణం ట్రాన్స్పోర్ట్ టెండర్లలో జరిగిన అవకతవకలేనని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. గుంటూరు ఉండవల్లి కొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు భారీగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉండవల్లి కొండల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. నివాస ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రమాదం లేదని సీఎంకు గుంటూరు కలెక్టర్ వివరించారు. మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను తెప్పించాలన్నారు. ఇవాళ విజయవాడలో MSME గ్రోత్ సమిట్ 2026 జరగనుంది. వర్చువల్ గా 38 MSME పార్క్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటిస్తారు. పుష్కర ఘాట్ల పనులను పరిశీలించనున్నారు. విద్యార్థి మిత్ర కిట్స్ పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, విద్యార్థులకు కిట్లు ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తోందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా యూనిఫామ్, బ్యాగులు, బూట్ల నెల రోజులు ఆలస్యమవుతుందని మంత్రి లోకేష్ చెప్పారు. పాలన చేతగాక వ్యవస్థలను వైసీపీ నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. పరిపాలనా అనుభవంతో పరిస్థితిని సీఎం చక్కదిద్దుతూ ఉంటే ఓర్వలేకపోతోందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలతో 9 లక్షల ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. హైబ్రిడ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మహానాడు నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు.
అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా 48 విలేజ్ హెల్త్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీడీపీని గెలిపించి లోకేష్ కు గిఫ్ట్ గా ఇద్దామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూతురు సాయి వైష్ణవి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. నియంతలా చంద్రబాబు పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు లోకేష్ కు లేదని అంబటి రాంబాబు అన్నారు. వైసీపీపై ఇష్టానుసారం ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. యుద్ధాన్ని సాకుగా చూపి స్కూల్ విద్యార్థులకు ఇవ్వాల్సిన యూనిఫామ్, షూస్, బెల్టులు ఇవ్వడం లేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. విశాఖలో ఎస్ఐఆర్ పై వైసీపీ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేకే రాజు ఉత్తర నియోజకవర్గం బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కల్పించారు. శ్రీవారి టికెట్లు తాను అమ్మలేదని, ఆధారాలు చూపితే అలిపిరిలో ముక్కు నేలకు రాస్తానని ఏపీ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షుడు అట్లూరి నారాయణరావు అన్నారు. ఎగ్జిబిటర్స్ పై నటుడు బాలకృష్ణ స్పందించారు. సినిమాను బతికించాల్సిన పరిస్థితి వచ్చిందని, ఎగ్జిబిటర్స్ ని చూస్తే జాలేస్తోందన్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా కష్టాల్లో ఉన్నారని, చిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉందని బాలకృష్ణ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదుకోవాలన్నారు. మొయిజుద్దీన్ హంతకుళ్లు కఠినంగా శిక్షించాలని నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ డిమాండ్ చేశారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారన్నారు. మొయిజుద్దీన్ కేసులో పోలీసుల తీరు సరిగా లేదని మొయిజుద్దీన్ కుమారుడు ఫర్హాన్ అన్నారు. తమ తండ్రి హత్యతో సంబంధం ఉన్న ఇద్దరిని తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ విమర్శించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాను గాలివాన కుదిపేసింది. వందల చెట్లు నేలమట్టమయ్యాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి. 10 నిమిషాల పాటు వీచిన భీకర గాలులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. కూరగాయలు, పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎచ్చర్ల, లావేరు మండలాల్లో అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో శాంతి భద్రతలకు సమస్యగా మారిందంటూ 4 వారాల క్రితం సీజ్ చేసిన మొక్కజొన్న గోడౌన్ ను తహసీల్దార్ ఓపెన్ చేశారు. మామిళ్లపల్లిలో సీజ్ చేసిన గోడౌన్ తెరిచినా మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ గోడౌన్ ను అంబటి మురళి రైతులు సందర్శించనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అంశాన్ని ఆర్టీసీ యాజమాన్యం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని సయ్యద్ మహమూద్ ఆరోపించారు. వచ్చే నెల 12 నుంచి స్కూల్స్ తిరిగి ప్రారంభం కానుండటంతో ఖమ్మంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ ను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దర్శనానికి దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఓఆర్ఆర్ పై ప్రమాదకర వేగంతో కారు నడుపుతూ ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతతో తల్లడిల్లుతున్న పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా సిద్దాపూర్లో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. తెనాలి, పొన్నూరులో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ కోకాపేటలోని మూవీ టవర్స్ అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఖమ్మం జిల్లా బస్వాపురంలో పంట పొలాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దాంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పొలంలో మంటల్ని గమనించిన సర్పంచ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. వాటర్ ట్యాంకర్ ను రప్పించి మంటలను ఆర్పారు. హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. చోటాపుల్లో తమ్ముడు సమీర్ ను అన్న ఫారూక్ కత్తితో పొడిచి చంపాడు. హైదరాబాద్ రాయదుర్గంలో కార్ రేసింగ్ కు పాల్పడ్డ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 3 యువకులు పరారయ్యారు. ఇవాళ రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, అమిత్ షా పాల్గొనున్నారు. ఢిల్లీలో అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. యుఎస్ రాయబారి సెర్జియో గోర్తో డొనాల్డ్ ట్రంప్ లైవ్ ఫోన్ కాల్లో మాట్లాడారు. తనకు భారత్ అంటే ఎంతో ఇష్టమని, ప్రధాని మోదీ గొప్ప నాయకుడు, తనకు మంచి స్నేహితుడు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీకి తాను పెద్ద అభిమానినని, భారత్ కు ఏ అవసరం వచ్చినా నేరుగా తనకు కాల్ చేయొచ్చని ట్రంప్ తెలిపారు.
భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో వీసా సమస్యల గురించి విదేశాంగ మంత్రి జయశంకర్ చర్చించారు. వీసా జారీ చేసిన తర్వాత కూడా అమెరికాకు వెళ్లే ప్రయాణికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని రూబియో దృష్టికి జయశంకర్ తీసుకువెళ్లారు. గల్ఫ్ దేశాలతో బలమైన సంబంధాలు, నిజమైన ఆసక్తి ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్తోనూ బలమైన సంబంధాలున్నాయని, ఈ సంబంధాలను కాపాడుకోవడం తమకు సవాలని జయశంకర్ వెల్లడించారు. అమెరికాకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్యుల్లో భారత్ ఒకటని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో పడిపోయిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. అస్థిరత సృష్టించి దేశవ్యాప్తంగా హింసను సృష్టించే ప్రయత్నాల్లో రాహుల్ గాంధీ, ఇతర విపక్షాలు ప్రయత్నిస్తున్నారని పీయూష్ గోయల్ విమర్శించారు. కర్ణాటకను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా ఉపయోగిస్తోందని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ప్రజలను ప్రభుత్వం గడిచిన 3 ఏళ్లుగా మోసం చేస్తోందన్నారు. దేశంలో ఇంధన సంక్షోభానికి ప్రత్యక్షంగా ప్రధాని మోదీయే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మండిపడ్డారు. బెంగాల్లోని ఫాల్టా అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దేవాంశు పాండా ఘన విజయం సాధించారు. ఉగాండా, కాంగో, దక్షిణ సుడాన్ కు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని భారత పౌరులకు ప్రభుత్వం సూచించింది. ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు వచ్చే నెలలో ఇండీ కూటమి నేతల సమావేశం జరుగుతుందని మమతా బెనర్జీ తెలిపారు. తాను సినిమాల్లో ఏపీ, కేరళ, తమిళనాడు సీఎం పాత్రలు పోషించారని, కానీ నిజ జీవితంలో సీఎం పదవి చాలా కష్టమైన పదవని మమ్ముట్టి అన్నారు. నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బీహార్ అసెంబ్లీ స్థానం బాంకీపూర్లో తాము పోటీ చేస్తామని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. మధ్యప్రదేశ్ దామోలో ఇంటి పునాదులు తవ్వుతుండగా వెండి నాణాలు బయటపడ్డాయి. ఇవి బ్రిటిష్ కాలం నాటివని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో చేపల వేట కోసం నదిలోకి వెళ్లి పడవ బోల్తా పడడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 2000కు పైగా నిషేధిత చైనా మాంజా రోల్స్ ను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో 2 అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో 2 రోజుల క్రితం 4 మహిళలను చంపిన పులిని అక్కడి అటవీ అధికారులు బంధించారు. షూటింగ్లకు అనువైన సహజ అందాలు, బీచ్లు, హిల్స్ ఏపీలో ఉన్నాయని ఏపీ ఎఫ్టీసీ చైర్మన్ భరత్ భూషణ్ అన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు చిరంజీవితో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ భేటీ కానుంది. పర్సెంటేజ్ విధానంలోనే పెద్ద సినిమా విడుదలపై ఆయనతో మాట్లాడనున్నారు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన సీజన్ చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, అక్సర్ 1 వికెట్ తీశారు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. దీంతో రాజస్థాన్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ సొంతం చేసుకుంది.